మిత్రులారా, మొన్న మొహరం సందర్భంగా బీహార్లోని చంపారణ్ జిల్లాలోని మోతిహారి పట్టణంలో జిహాదీలంతా కలిసి ఒక పెద్ద ర్యాలీని దాన్ని నిర్వహించారు. సరే, ఏదో వాళ్ళ పండగ కాబట్టి వాళ్ళు ఏదో ర్యాలీలు చేసుకుంటున్నారో ఏదో అనుకుందాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే హిందువులు ఉన్నటువంటి ప్రాంతం మీదకి వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తా వీళ్ళ మీద దాడులు చేసేదానికి వీళ్ళకు వ్యతిరేకంగా అరుస్తా ప్రయత్నాలు చేశారు. అంటే అక్కడ వాతావరణం పూర్తిగా వేడెక్కిపోయింది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి హిందూ లొకాలిటీలో ఈ జిహాదీలు పెద్ద ఎత్తున అల్లర్లన్నీ కూడా సృష్టించారు. ఏమన్నా అవసరమా, ఏమన్నా సంబంధమా? దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనేటువంటి మన హిందూ యువకుడైనటువంటి అజయ్ యాదవ్ రంగంలోకి దిగినాడు. అతనికి తోడుగా మరో ఇద్దరు హిందూ యువకులను కలుపుకొని ఈయన ఏం చేశాడంటే ఈ జిహాదీలందరినీ కూడా ఎదిరించాడు. ఈయనను ఏమీ చేయలేక ఎదురుగా వచ్చి వెనక నుంచి వచ్చి ఇతని మీద దాడి చేసి ఇతన్ని చంపేశారు. అంత దారుణం జరిగింది. అయితే అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు వాళ్ళందరినీ కూడా జిహాదీ గ్యాంగ్ని మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి లోపలేసి ఎరగదీస్తారు. ఏదైతే ఉన్నది మొత్తానికి ఒక అమాయకుని అయితే బలి తీసుకున్నారు. పండగ వచ్చిందా, పండగ చేసుకున్నామా, జరిగిపోయిందా? ఏది ఆ స్వామి, వాళ్ళ పండగలు వచ్చినా కూడా మనకే బొక్క, మన పండగలు వచ్చినా కూడా మనకే బొక్క. ఎట్ట చూసినా కూడా దాడులు చేసేది మాత్రం కన్ఫామ్. ఏంది ఈ పరిస్థితి? ఎంత మత పిచ్చేంది? కనీసము హిందువులు ఇప్పుడు పరమత పాటిస్తారు, పక్క మతాలను కూడా హక్కును చేర్చుకుంటున్నారు. కానీ ఈ దారుణం అంతా ఏంది అంటాలే? అవసరం అయ్యింది.